అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఢిల్లీలో 42 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. మోడీ ప్రభుత్వం రైతే రాజు అని మాట్లాడిన మోడీ దేశంలో రైతు వ్యతిరేక విధానాలు చూస్తుంటే కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తున్నట్లుగా ఉందన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేకపోతే రాబో రోజుల్లో ధర్నాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు తుపాకుల నాగేశ్వరరావు మాట్లాడతారు. నా పేరు తుపాకుల నాగేశ్వరరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 8వ తారీఖున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఢిల్లీలో మన రైతు సమస్యలు పరిష్కరించాలని, రైతు సమస్యలను ఇప్పటికీ 42 రోజులు కావస్తుంది. సింగు మరి ఇవాళ నిరాహారదీక్ష చేయబట్టి చచ్చిపోయే ప్రమాదంలో ఉన్నా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మరి నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. ఇవాళ రైతాంగ సమస్యలు మోడీ అధికారంలోకి వచ్చే ముందు రైతే రాజ్యం అనే పద్ధతిలో మాట్లాడిన మోడీ ఇవాళ తను రైతు చచ్చిపోవడానికి సిద్ధంగా అయినా కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం పట్టించుకుంటలేదంటే ఇవాళ మతోన్మాదం పేరుకొని భారతదేశంలో ఇవాళ మోడీ చేస్తున్న విధానాలన్నీ ప్రజా వ్యతిరేక విధానాన్ని దాన్ని వ్యతిరేకించాలా. ఇవాళ రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలని రైతు మరి ఇవాళ రైతులకు పట్టాలు